హాయ్ అండి, వెల్కమ్ టు సాయి లవ్వే అఫీషియల్. ఈరోజు మన వీడియోలో కమ్మనైని సాంబార్ రెసిపీ ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సాంబార్ని ఇలా చేస్తే ఎందులోనైనా తినేవచ్చండి, సూపర్గా అయితే తినేవచ్చండి. అంటే మనం తినే బ్రేక్ఫాస్ట్లోకైనా అలానే రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి నోరూరించే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో, సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. 1 గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పును అయితే తీసుకున్నానండి. బాగా వాష్ చేశాక కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి. 3 విజిల్ అయితే వేసేసుకున్నాను. పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదండి, మందపాటి గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఏదైతే గిన్నెలోకి పప్పు తీసుకున్నాం కదండి, అందులో అయితే చింతపండు రసాన్ని అయితే పోసేసుకున్నానండి. అలాగే కట్ చేసుకున్న ఏదైతే వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అదైతే వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. అలానే ములక్కాడ ముక్కలు, ఆరెంజ్ కలర్లో కనిపించిన క్యారెట్ ముక్కలను అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే గ్రీన్ కలర్లో బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ కలర్లో పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి. రెడ్ కలర్లో టమాటాని అయితే వేసేసుకున్నాను. అన్నీ అయితే వేసుకున్నాం కదండి. లాస్ట్లో అయితే మీడియం సైజులో బెల్లం ముక్క కూడా యాడ్ చేశానండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి సాంబార్. అలాగే తగినంత ఉప్పును కూడా వేసేసుకున్నానండి. అలాగే సాంబార్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. తగినంత పసుపును కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి. ఇప్పుడైతే కారాన్ని కూడా వేసేసుకుంటున్నానండి. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. గ్యాస్లో పెట్టాను కదండి, ఈ విధంగా అయితే మరిగిపోయిందండి. బాగా మరిగాక ఆర్చి సాంబార్ పౌడర్ని అయితే వేసేసుకున్నానండి. సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడైతే గరిటెతో బాగా కలిపేసుకుంటున్నానండి. సాంబార్ అయితే బెస్ట్ రెసిపీ అయితే చెప్పొచ్చండి. దగ్గరికి వచ్చేంత వరకు అయితే మరగబెట్టేసుకున్నానండి. అలానే తగినంత ఆయిల్ని అయితే వేసేసుకున్నానండి. అలానే జీలకర్ర, ఆవాలు, పచ్చ కలర్లో ఉన్న కరివేపాకును కూడా వేసేసుకున్నానండి. అలానే వైట్ కలర్లో ఎల్లుల్లిపాయలను కూడా వేసేసుకున్నానండి. వేసుకున్నాక బాగా అయితే గరిటెతో అయితే తిప్పేసుకుంటున్నానండి. ఎల్లుల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి, ఇప్పుడైతే ఎర్రగా ఉన్న ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నానండి. మరి ఎండుమిర్చిని అయితే వేసేసుకున్నాం కదండి, గరిటెతో అయితే తిప్పేసుకున్నానండి. ఇప్పుడైతే సాంబార్లోకి అయితే పోపు అయితే వేసేసుకుందామండి. అలాగే మన సాంబార్ వీడియో రెసిపీ నచ్చితే లైక్, షేర్, అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.